అస్సలు ముందు డబ్బులు తీసుకోకుండా పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అంటే పర్ఫెక్ట్గా ఆ వర్డ్కి సూట్ అయ్యేది మసాయి స్కూల్. ఎస్, ఈరోజు మనము మసాయి స్కూల్లో కోర్స్ తీసుకోవచ్చా, దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం మాట్లాడుకుందాము. సో బేసిక్ ఏంటి అంటే ఈ మసాయి స్కూల్లో ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, వీళ్ళ ప్రాసెస్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ వచ్చేసి మసాయి వన్ ప్రోగ్రామ్ వచ్చేసి ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మైనర్ ఇన్ డేటా సైన్స్ ఐఐటి మండి కానీ ఐఐటి గుహవతి. వీఆర్ టాకింగ్ అబౌట్ మసాయి వన్ ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అండ్ డేటా అనలిటిక్స్ అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ప్రాసెస్ చూసుకుంటే ముందు వీళ్ళు ₹1 కూడా ఛార్జ్ చేయడం జరగదు, కానీ ఆ ట్విస్ట్ అనేది మనం చూద్దాము. ఇంకోటి వచ్చేసి అసలు ఏంటి ప్రాసెస్ అంటే మొత్తం 30 వీక్స్ అంటే 120 డేస్ త్రూ అవుట్ ఇయర్ ఉంటుంది. ఒక 1 ఇయర్ టైం అనేది మనకి ఇస్తారు. అండ్ టైమింగ్స్ వచ్చేసి 11 AM to 11 PM వాళ్ళు ఒక టైం ఇస్తారు. ఆ టైంలో మనం అయితే క్లాసెస్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎనీ గ్రాడ్స్ 12th పాస్ అండ్ డిప్లొమా పీపుల్ కెన్ అప్లై. అండ్ ఇక్కడ ఏజ్ వచ్చేసి 18 to 20 years. అండ్ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ మనం వీళ్ళకి సబ్మిట్ చేయాలి. ఎందుకు సబ్మిట్ చేయాలి ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాము. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కావాలి. మినిమం సివిల్ స్కోర్ కూడా 650+ ఉండాలి. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి ఎంసెట్ మసాయి స్కూల్ అనే అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది. అడ్మిషన్ టెస్ట్ రాసి మనం కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కేవైసీ మన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి అప్పుడు మనం జాబ్లో జాయిన్ అవ్వచ్చు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దే విల్ నాట్ చార్జ్ సింగిల్ ఎన్పీ. ముందుగా వీళ్ళు ₹1 కూడా తీసుకోరు. 1 ఇయర్ ఎక్కడ టైం ఇన్వెస్ట్ చేస్తే మీకు జాబ్ వచ్చిన తర్వాత 36 monthsలో నెలకింతని కట్ చేసుకుంటారు. మినిమం 3,50,000 కంటే ఎక్కువ వస్తేనే వీళ్ళు ఈ పిఏపి అనేది అప్లై అవుతుంది. ఇది ఒక అడిషనల్ అండ్ గుడ్ థింగ్. అండ్ ఇది మంచిదా అంటే 100% ఒక పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ పిఏపి అనే దానికి జస్టిఫై చేస్తున్నట్టే. అండ్ చాలామంది ముందే కొంత డబ్బులు కట్టండి తర్వాత కొంత అన్నట్లు అంటారు. అలా కాదు, చాలా క్లారిటీతో ఉన్నారు. అండ్ కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే డ్రాప్ అవుట్ అయితే మాత్రం కంపల్సరీ మనము అంటే ఫస్ట్ వీక్ నుంచి 5th వీక్ వరకు మనం ఏం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి దానికి ఎలాంటి డబ్బులు తీసుకోరు. కానీ 6 నుంచి 20 వీక్స్ మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యాము అంటే ఖచ్చితంగా 50,000 అనేది పే చేయాల్సిందే. అండ్ వీక్ 21, 30 or 35 ఇప్పుడు ఈ టైంలో మీరు డ్రాప్ అవుట్ అయ్యారంటే కంపల్సరీ నో డిస్పాయింట్. ఎప్పుడు జాబ్ వచ్చినా ఈ పిఏపి అగ్రిమెంట్ అనేది మీకు ఇంప్లిమెంట్ అవుతుంది. 100% మీరు రీపే చేయాల్సిన అవసరం ఉంది. మంత్లీ ఇంతని 36 months వరకు కట్ చేస్తూ ఉంటారు. సో వెరీ క్లియర్. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ట్విస్ట్ అనమాట. అయితే ఇక్కడ ఇది మనం జాయిన్ అవ్వచ్చా జాయిన్ అవ్వకూడదా అంటే బేసిక్గా కోర్సెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్ అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్. ఇక్కడ జాయిన్ అవ్వచ్చా లేదా అనేది మనం కొన్ని కన్సిడర్ చేయాలి. లైవ్ ప్లస్ రికార్డెడ్. ఎస్, ఇక్కడ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం అడగాల్సిన విషయం ఏంటి అంటే హౌ మెనీ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి హౌ మెనీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ డౌట్స్ క్లియరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్లో మనం కోచింగ్ తీసుకున్నప్పుడు బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్ చాలా వరకు ఎక్కడ డ్రాబ్యాక్ అవుతుందంటే మనకి డౌట్స్ వచ్చినప్పుడు క్లియర్ చేసేవాళ్ళు లేకపోవడం వల్ల చాలా డ్రాబ్యాక్ అవుతుంది. దీని గురించి కూడా మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటు ఫ్యాకల్టీ ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళు ఏ కంపెనీలో పనిచేస్తున్నారో దాని గురించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ తెలుసుకొని డెఫినెట్లీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నేనేమని చెప్తానంటే డేటా అనలిటిక్స్ కాదు కానివ్వండి, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ఆ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. డేటా అనలిటిక్స్ అంటే దానికి మళ్ళీ డిఫరెంట్ క్రైటీరియా ఉంది. సో దాని గురించి మనకి రియల్ టైం ప్రాజెక్టులు ఉండాలి, ప్లస్ ఇంటర్న్షిప్గా వర్క్ చేయాలి. దట్స్ హౌ యూ కెన్ గెట్ ద జాబ్ ఇన్ డేటా అనలిటిక్స్. వేరియస్ ఫుల్ స్టాక్ ఆన్లైన్లో అయినా మనం ప్రాజెక్టులు చేయొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కూడా అంతేను. కాకపోతే ఈ ప్రాజెక్టులు మన రెజ్యూమ్లో పెట్టుకోవచ్చా లేదా అని కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి 50% మనకి స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అండర్ ద విజన్ ఆఫ్ సోను సూద్ గారు. సో అయితే డెఫినెట్లీ మసాయి స్కూల్ అనేది మనము ప్లాన్ చేసుకోవచ్చు. కానీ కొన్ని మనం అంతవరకు కన్సిస్టెన్స్గా 1 ఇయర్ మనము డ్రాప్ అవుట్ అవ్వకుండా మనం చేసుకోగలుగుతామా లేదా ఇంకా నేను కొన్ని పాయింట్స్ చెప్పాను కదా, అవన్నీ కన్సిడర్ చేసుకొని యూ కెన్ టేక్ యువర్ కాల్ అకార్డింగ్లీ. Thank you. This is Raj signing off. CVC Guidance Private Limited, one-stop solution for all the oriented courses. Thank you.